ఇదివరకు కిరాయి హంతకులు సుపారీ కిల్లర్స్ అనేవాళ్ళు. తర్వాత కిరాయి సైన్యాలు ఉండేది. ఏది ఒక అమ్మాయి పేరేంటి పూలందేవి లాంటి వాళ్ళకి సైన్యాలు, ప్రైవేట్ సైన్యాలు. అట్లాగే మన దగ్గర ఇక్కడ ఫ్యాక్షనిస్టులకు ప్రైవేట్ సైన్యాలు ఉండేవి. అదే తరహాలో ఇప్పుడు కొత్త రూపు సంతరించుకుని చట్టబద్ధమైనటువంటి కిరాయి సైన్యాలు తయారవుతున్నాయి. అది ప్రత్యక్ష యుద్ధంలో గెలవలేమనుకున్నప్పుడు పరోక్ష యుద్ధం చేయడం. నాటో దేశాలు ప్రత్యక్ష యుద్ధాన్ని అమెరికా అంగీకరించట్లేదు. అందుకని ఫ్రాన్సు, ఇతర నాటో దేశాలకు సంబంధించినటువంటి మాజీ సైనికాధికారులని ఉక్రెయిన్కి పంపిస్తున్నారు. మాజీ సైనికాధికారులు ఎవరైతే పూర్తి ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళని ఉక్రెయిన్కి పంపిస్తున్నారు. ఎట్లాగా? ఉక్రెయిన్ తరపున కొన్ని ప్రైవేటు సైన్యాల్ని ఎంపిక చేసుకున్నట్టు. ఇప్పుడు ఎట్లయితే వ్యాగనార్ గ్రూపు, చెచెన్ గ్రూపు రష్యా తరపున పనిచేస్తుందో అట్లాంటిదనమాట ఇక్కడ. అందులో కొత్త కొత్త దళాలు వచ్చి చేరుతున్నాయి. వీళ్ళందరూ ఫ్రాన్స్ నుంచి, బ్రిటన్ నుంచి కిరాయి సైన్యాలు వచ్చి చేరినాయి అన్నటువంటి రహస్యాన్ని రష్యా కనిపెట్టింది.